చేసుకుందాం. దానికి కావాల్సిన ఐటమ్స్ నేను చెప్తాను. గార్లిక్, రెడ్ చిల్లీస్, జీలకర్ర, మెంతులు, యాలపొడి, ఉప్పు. గోంగూర 3 times ఇట్లా కడిగి పెట్టుకోండి. తర్వాత పప్పు ఇచ్చలు. ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. రెడ్ చిల్లీస్ వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర, మెంతులు కూడా వేసుకుందాం. ఇప్పుడు దీనిలోని లైట్గా రోస్ట్ చేసుకుందాం. ఎంచినవన్నీ మిక్సీలో వేసుకొని ఉప్పు వేసి మిక్సీలో పెట్టుకుందాం. ఇలాగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కడిగిన గోంగూరని వేసుకుందాం. మనం మిక్సీలో వేసుకుంటే టేస్ట్ రాదు. మనం ఇది మెత్తగా అయ్యేంత వరకు కలుపుకుందాం. ఇలా బాగా మెత్తయ్యేంత వరకు మగ్గాలండి. ఇందాక మిక్సీలో పట్టుకున్న కారం వేసుకుందామండి దీంట్లో. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా వస్తుందండి. ఇలా వచ్చినాక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు గోంగూర పచ్చడికి తిరువాత పెట్టుకుందాం. ఇందులో పోపు వేసుకొని కలుపుకుందాం. చాలా బాగుందండి. మీకు కూడా తినండి. టేస్ట్ బాగుంది.